హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. మేము క్రిస్మస్ లైట్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు హాలిడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు దగ్గరలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ లాసాలెట్ అనే చర్చ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము చర్చ్కి రీచ్ అయినాము. చర్చ్ ముందు చాలా ట్రాఫిక్ ఉండే. ఇక్కడ కనిపిస్తుంది కదా లైట్స్, ఆ క్రిస్మస్ లైట్ చూడడానికి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఈ చర్చ్లో చాలా బాగా క్రిస్మస్ లైట్స్ పెడతారు. పార్కింగ్ లాట్ కూడా చాలా ఫుల్ గా ఉండే. చాలాసేపు తిరిగిన తర్వాత ఇక్కడ అలా కనిపిస్తుంది కదా లాసాలెట్ వెల్కమ్ సెంటర్ ముందు దొరికింది. అక్కడ కార్ పార్క్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అమెరికాలో చర్చిలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. నేను కూడా ఫస్ట్ టైం రికార్డ్ చేయడము. ఇక్కడికి చాలా సార్లు వచ్చాం కానీ ఎప్పుడు వీడియో తీసుకోలేదు. ఈ వెల్కమ్ సెంటర్ లోపల రైట్ సైడ్ వెళ్తే మ్యూజియం ఉంది. ఇక్కడ మనము ఫ్రీ అడ్మిషన్ లోపల వెళ్ళి చూడొచ్చు. స్ట్రైట్ గా వస్తేనేమో ఇక్కడ పెద్ద హాల్ ఉంది. లోపలికి రాగానే ఇక్కడ శాంటా క్లాస్ కూర్చున్నారు. చూసి వావ్ అనిపించింది. రాగానే ఫస్ట్ చూసాం కదా, తర్వాత కాసేపటి వరకు లేరు. మేము మళ్ళీ మా ఫ్రెండ్స్ తో వచ్చేసరికి శాంటా క్లాస్ వెళ్ళిపోయారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, తనే లాసాలెట్. చాలా మంచి డెకరేషన్ చేశారు. చాలా మంచి అనిపించింది చూడగానే. మా ఫ్రెండ్స్ తో వచ్చాము. అందరం 7:30 వరకు రీచ్ అయ్యాం కానీ ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నాము. అందుకని రాగానే కాల్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడుగుతున్నాము. ఇప్పుడు చర్చ్ లోపలికి వచ్చాము. ఇక్కడ ఫాస్టర్స్ ఎవరు లేరు, కాకపోతే అందరు లోపలికి వచ్చి సైలెంట్ గా కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు. చర్చ్ లోపల పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ టైం 2019 లో వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ ఫాస్టర్స్ ఉన్నారు. అందరినీ పిలిచి ప్రేయర్ చేయడము, సాంగ్స్ పాడడము చేశారు. ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం చూస్తున్నాము. ఇక్కడ పిల్లల్ని కూడా లాసాలెట్ లో జాయిన్ చేయవచ్చు. అలా జాయిన్ చేయడానికి కావాల్సిన ఫామ్స్ అన్ని ఇక్కడ టేబుల్ వేసి పెట్టారు. చాలా మంది సైన్ అప్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు అన్ని నేర్పిస్తారన్నమాట. లోపలికి వెళ్తేనేమో చాపెల్ ఆఫ్ రికన్సిలియేషన్ అని ఉంది. అక్కడ చూద్దామని వెళ్ళాం కానీ అది క్లోజ్ ఉంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడే వచ్చాము అని చెప్తే వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. ఫైనల్ గా ఫ్రెండ్స్ కలిసారు. అందరం కూర్చొని అక్కడ టేబుల్ పైన బుక్ ఉంటే ప్రతి ఒక్కటి ఒక్కొక్కరు తీసుకొని చూస్తున్నారు. ఇంకా 4 ఫ్యామిలీస్ వచ్చాము. ఇంకొక ఫ్యామిలీ రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నమాట. వచ్చారు కదా. హలో ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరము కలిసాము. అలా అందరం వాక్ చేస్తూ క్రిస్మస్ లైట్స్ చూస్తున్నాము. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉంది. అందరం కలిసి అలా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఈ చర్చ్ నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. అందరం 7:30 వరకు వచ్చాం కానీ అందరం కలిసేసరికి ఆల్మోస్ట్ 8 o'clock అయింది. ఇంకొక 1 hour అందరం కలిసి ఇలా వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మెల్లగా నడవాలి. కిందంతా ఫ్రీజ్ అయిపోయింది. ఒక్కొక్క దగ్గర వాటర్ స్లిప్ అవుతుంది. ఈ చర్చ్ మొత్తం ఇలా లైట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ చర్చ్ ఇది. దాదాపు ఎవ్రీ ఇయర్ అందరూ ఇక్కడికే వస్తారు.
ఇక్కడ ఒక అతను 2 డాగ్స్ పట్టుకొని ఉన్నాడు. అవైతే చాలా పెద్దగున్నాయి. ఫస్ట్ చూసి మేము ఏంటో అనుకున్నాము. తీరా చూస్తే అవి డాగ్సే. పిల్లలు పెట్ చేస్తామని వెళ్ళి పెట్ చేస్తున్నారు. అవి ఏమనట్లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అక్కడ బాగుంటుంది, అక్కడ ఫోటో తీసుకోవట్లేదు మీరు. ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి పిల్లలందరికీ గ్రూప్ పిక్ తీసాము. తర్వాత మేము కూడా తీసుకున్నాము. జెంట్స్ అయితే వాళ్ళు అస్సలు ఆగట్లేదు, చలికి నడుస్తూనే ఉన్నారు. మాకు ఇంకా ఈ ఇయర్ స్నో పడలేదు, అయినా కానీ వెదర్ -లో ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కూల్ బస్ లో చాలా మంది జనాలు వచ్చారు. మేబీ ఒక స్ట్రీట్ వాళ్ళు అందరు కలిసి ఒక బస్ తీసుకొని వచ్చారనుకుంటాను. బయట చాలా చల్లగా ఉంది, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాయి. కాసేపు లోపల కూర్చొని వద్దామని వెళ్తున్నాము. ఇక్కడ క్రిస్మస్ లైట్స్ చూడడానికి ఇలాంటి వ్యాగన్ రైడ్ కూడా ఉంది. కావాలనుకుంటే మనం అందులో వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేమైతే నడుచుకుంటూనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా మంది జనాలు లైన్ లో నిల్చున్నారు చూడండి, అందులో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇంతకు ముందు మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ శాంటా క్లాస్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి వెళ్ళిపోయారు.
ఇది చాపెల్ ఆఫ్ లైట్స్. ఇక్కడ మనకు ఇష్టమైన వారి కోసం క్యాండిల్ వెలిగించి అక్కడ ఫ్రంట్ కి వెళ్ళి ప్రేర్ చేసుకోవచ్చు. అక్కడ అందరం క్యాండిల్స్ వెలిగించి మళ్ళీ బయటకు వచ్చాము. ఇటువైపు కూడా చాలా లైట్స్ ఉంటాయి, అందుకని అటువైపు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఆ రోజు వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పాను కదా, కింద కొన్ని వాటర్ ఉంటే అలా ఫ్రీజ్ అయ్యాయి. నడిచేటప్పుడు షూ జారుతున్నాయి, అందుకని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకని గ్లౌజులు వేసుకోలేదు. నా చేతులు అయితే చాలా ఫ్రీజ్ అయ్యాయి. తర్వాత పావని గ్లౌజులు వేసుకొని అని ఇచ్చింది. తర్వాత కాసేపు గ్లౌజులు వేసుకొని మళ్ళీ వీడియో తీసాను. ఇక్కడ ఒక పాండ్ ఉంది, అది చుట్టూ అయితే లైట్ గా ఫ్రీజ్ అయ్యింది, మధ్యలో ఫౌంటైన్ ఉంది. చాలా బాగుందని చెప్పి అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి చూసాము. ఇక్కడ చాలా బాగుంటుంది, మధ్యలో నడవడానికి వే ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పాండ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఎక్కడానికి రైడ్స్ కూడా ఉంటాయి, అందుకని ఇక్కడ టికెట్ తీసుకొని లైన్ లో నిల్చున్నాము. సైడ్ సైడ్ నిల్చో ఇలా. అవును, పట్టు నిల్చోవాలి కదా.
Gariska, here we go. Kara. Gariska, wave hand. పిల్లలు రైడ్ ఎక్కడం అయిపోయింది. ఆ రైడ్ లో ఉన్నప్పుడు ముందున్న రాడ్స్ ను పట్టుకుంటారు కదా, ఆ చలికి వాళ్ళ చేతులు మండుతున్నాయి. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇది హ్యాండ్ వార్మరు నేను యూజ్ చేశాను. వాళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే పిల్లలకి ఇస్తున్నాను. దీనిని మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు నాకైతే చలి పెడితే గ్లౌజులు వేసుకోవడమే తెలుసు. ఫస్ట్ టైం చూసాను ఇలాంటి ఒక ఐటమ్ ఉంటుందని. చాలా బాగుంది. చేతిలో పట్టుకుంటే చాలా వెచ్చగా వామ్ గా ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరము పట్టుకొని హ్యాండ్స్ వామ్ చేసుకుంటున్నాము. బాగున్నాయి కదా ఈ ఎలక్ట్రానిక్ హ్యాండ్ వార్మర్స్. ఇక్కడి నుంచి అందరం బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఇక్కడ అందరం గుడ్ బై చెప్పుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. లోపలికి వెళ్ళదేమో కదా. లాస్ట్ లో ఈ డెకరేషన్ చూసాము. ఇక్కడ బాగుంది కదా, రెయిన్డీర్స్ అన్ని అలా మూవ్ అవుతూ చాలా బాగున్నాయి. ఒక్కొక్క రెయిన్డీర్ ముందు ఒక్కొక్క నేమ్ ఉంది. ఇక్కడ బాగుందని చెప్పి కాసేపు చూసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. చేసేద్దాం చూడండి అందరు ఒకసారి ఇటు. బాయ్ బాయ్. అమ్మ మనది అక్కడ ఉంది స్టార్టింగ్. ఎక్కడ పెట్టావు పామని? హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.